వస్తున్నా వస్తున్నా. మంచిగా ఎట్లా ఉంటాయి ఏం కాదు, కోసుకోబ్బా. ఇది 4 రోజులు చాలు. సరిపోతాయా? సరిపోతుంది. నెక్స్ట్ మునగాకు కొద్దంపా. ఇలా స్పెషల్ ఏంటంటే మంది మునగాకు. నువ్వు ఒక మాట చెప్పు, నువ్వు గుర్తుందే? ఏది? అన్నీ తినాలా, అన్నీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలా అని గుర్తుంది. సంవత్సరానికి ఒకసారి. రెగ్యులర్ తిన్నా ఇబ్బందిలే, కాకపోతే వేడి. నేను చెప్తాలే. కొద్దిగా ముదిరాకు గొయ్యి, టేస్ట్గా ఉంటుంది, తిన్నీకి బాగుంటుంది. ఓకే ఓకే. పోతుంది చూడు కొద్దిగా, పూత తెంపు. పోతుండేది కూడా తెంపు, కొంచెం బాగుంటుంది. కోడిగుడ్డు ఉన్నట్టు ఉంటుంది, కోడిగుడ్డు తింటున్నట్టే ఉంటుంది మునగాకు కూడా. నాకు ఎప్పుడు అలా అనిపించలేదేనా? నేను చూపిస్తాలే, నేను చూపిస్తాగా. ఓకే ఓకే. మంచి సరిపోతుందిలేప. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. వేసుకో. తెచ్చుకున్నాం మునగాకుని, ఇలా ఒలుచుకోవాలి. దూసుకుందాం మంచిగా, అంతా దూసుకొని. పురుగులు ఉంటాయి చూడరు. ఇలా ఎల్లో కలర్ ఉండే ఆకుని అసలు వేసుకోకూడదు, చేదు అనిపిస్తుంది ఇలాగా వేసుకుంటే. ఇది ముందుగా ఇట్లా తీసుకోవాలి, పక్కకు పడేసుకోవాలి. ఏంది ఇది ఒలవడమ్మా? ఇలా మండల ఒలిసేది? అంతే అంతే. మంచిగా నీట్గా ఒలుచుకోవాలి. వాడిది ఏం పోతుంది, వాడు తింటుండా చేస్తుండా. ఎందుకు మండల కొమ్మ దాంట్లో వేద్దాం కొండలో, ఇంకెందుకు అట్నే వేసేద్దాం. అట్టయితే తినలేములే, వాడు ఒలుతుండని చెప్పి మనం కూడా అట్నే ఒలుచుకుంటామా. మచ్చా ఏ సమాచారమా? ఏముంది, ఇలాంటి ప్రదేశంలో చేసుకోవడం చాలా, వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇంకా మంచి తేగాకులు కాబట్టి ఇంకా సూపర్ ఎక్సలెంట్. అది ఇంకా బాగానే ఉంటుంది, అద్దరిపోద్ది. అంతేనా, ఇంట్లో చేసుకున్నంత ఫీలింగ్ ఇక్కడ రాదులే. ఇక్కడ చేసుకున్నట్టు ఇంట్లో ఉండదు. ఉల్టా చెప్పు మాక. ఉల్టా ఏముంది, ఉల్టానే కదా, ఏమన్నట్టు ఇంట్లో ఉంటుంది. చెప్పులే. ఇక్కడ చేసుకున్నంత వరకు ఇంట్లో ఫీలింగ్ ఉండదని అంటున్నాను. అది నువ్వేమన్నావు, ఇంట్లో చేసుకున్నట్టు ఉండదు అది. నేను అట్లా అన్నానా? ఏదో బై మిస్టేక్లో అలా వచ్చేసింది.
తింటే ఉమ్. మంచి వ్యవహారం అంటే తెలుస్తుందిలే. మంచి వ్యవహారం ఇది తెలిసిన ఆహా నాకు తెలీదు. మామూలుగా ఉండదు వ్యవహారం. కదే చెప్తా. ఇంకా దీని మునక్కాయలు తింటే ఇంకా సూపర్ ఉంటుంది అంట కదా. అదే కదా చెప్తా ఉండేది. ఆ, మునక్కాయలు అంతకేం ఉండదు, ఆకులో ఉన్నంత కాయలు ఉండదు. ప్రతి ఒక్కరు మునక్కాయలు తింటారు మరి. మునక్కాయలు మునక్కాయలే, మునక్కాయలు మునక్కాయలే, మునక్కాయలు ఎవరు మునక్కాయలకే, మునగాకు ఎవరు మునగాకే. ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. ఇంతకుముందు తెలంగాణలో తింటా ఉండలేదు తెలిసిన, మన సైడ్ కూడా తక్కువే. మనకి అలవాట్లే చిన్నప్పటి నుంచి. మునగాకంటే గట్ల ఎట్లా తింటారు మునగాకు, కాయలు అయితే తింటాం కానీ ఆకెందుకు తింటాము అనేది వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఆడికన్నా పో, ఆకున్న డిమాండ్ కాయకి లేదు. మళ్ళీ ఏదంటే షుగర్కి మంచిది, డయాబెటీస్ పని చేస్తుంది అని. ఎవడు పెట్టినా షుగర్ వ్యాధినా ఇక. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మునగాకు కొలుచుకున్నాం. చూడండి మునగాకు కొలుచుకునే పద్ధతి ఇలా. ఇట్లా ఏమైనా పురుగులు ఉంటే ఏరేసుకోవాలి. ఏరేసుకోవాలి. ఆకులే ఉండాలి, రెబ్బలు అంటే కుదరదు. నీళ్ళు పోసుకుందాం, సరిపోతాయా? కొద్దిగా పోయి సరిపోతాయి. లేవుద్ది దీని కూడా. కొద్దిగా సాల్ట్ అయ్యి దాంట్లో. పసుపు కూడా ఉంది. ఏం కాదులే. సాల్ట్ తగినంత సాల్ట్ ముందుగా వేసుకుందాం. ఇప్పుడు దూసుకునే ఆకు మనం కుండలో వేసుకుందాం. ఇలా వేసుకోవాలి. నాకు తెలిసి ఆ తర్వాత ఏం చేయాలన్నా, నేను పొయ్యి మంట వేసేదానికి సిదుగు పుల్ల ఏరుతా. వాళ్ళ అడిగి వాళ్ళ తంగిడి పుల్ల ఉంది ఒకటి. ఎందుకు నువ్వు పో చెప్తాపో. ఇది ఉపయోగపడేది. పెద్ద కర్ర కావాలా? అంత ముక్క ఒక పప్పు చాలా, గంటి బదులు తంగిడి పుల్ల. ఓకే మనకి యూజ్ అయ్యేదే. ఏమి పోయేటి లేవు అడవిలో. అప్పుడు ఎందుకు యాప్లు తీసుకొని వస్తాం. చేదులు వేస్తుందిరా తంగిడి పుల్ల తేపోరా. అదే మనం ముఖం కడుక్కున్నప్పుడు లేదు, ఈ వంట చేస్తే ఏం ప్రాబ్లం ఏం లేదు. చేదులు వేస్తుంది తినలేమో, అది చేదు ఉండదు. లేకపోతే తుమ్మ చెట్టు తీసుకొని వచ్చానా. నువ్వు ఇప్పుడు ఆ కంపలో వేలు పెట్టేదేనా? తంగిడి పుల్లకి అయితే ముళ్ళు ఉండదు, ఏముండదు. తంగిడి పుల్ల ఎత్తుకోరా, అది కూడా ఒంటికి మంచిది. దాంతో కూడా పళ్ళు తోముకోవచ్చు తెలిసిన. సరే ఓకే, అడుగుతున్నా. తంగిడి పుల్లతో ఎప్పుడు తోమలా, యాప్లు తోమాను కాబట్టి. కానుపులతో తోమినవా? కానుపులు సేమ్ అలాగే. కానుపుల్ల ఎలాగో నువ్వు తంగిడి పుల్ల దొరకలేదు కాబట్టి తంగిడి పుల్లతో నువ్వేం చేయలే. హలో ఫ్రెండ్స్, ఇది తంగిడి చెట్టు అంటే ఇది. చూడండి ఒకసారి చూడండి, ఆకులు అనేది ఇట్లా ఉంటాయి. ఇది మనము ఇచ్చుకుందాం ఫస్ట్ ఇట్లా. ఓకే, సామాను ఏం సామాను? అవి మన దాంట్లో తాళం. రెండు అవి తీసుకోరా, ఆకులు తినుకోరా. ఆకులు తినుకోరా చాలు. ఇంటికి పోయినప్పుడు అడగాల. చెప్పు.
చూద్దుదా. చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఇలా కలబెట్టుకోవాలి. లేకపోతే ఇలా అట్లానే ఉంచితే మాడిపోతూ ఉంటుంది. తిప్పుతూ ఉండాలి కర్రబెట్టి. చూపి దాన్ని చూపిస్తా కదా నువ్వు. దేన్ని ఉండవై. మధ్య ఒక నేనమైంది కదా ఇది. ఇంకా అవుతుంది, దగ్గరికి అవుతుంది చూడు. తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా దగ్గరికి అయినప్పుడు మనం దించుకోవాలి. జస్ట్ ఇంకొక 2 నిమిషాలు అలా ఉంచేసుకొని ఒక 2 నిమిషాలు ఆగి దించేసుకుంటే సరిపోద్ది. అబ్బాయి దించుకుందాం. ఫస్ట్ దించుకొని తిరగమాతేద్దాం కొద్దిగా. ఎట్లయినా తినొచ్చు కానీ పెద్దగా రుచి ఏమి ఉండదు. తాలింపు వేసుకుంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఎట్టే బాగుంటుంది ఇంకా. కానీ నువ్వు తాలింపు పెంచి రుచిగా ఉంటుంది అంటున్నావు కాబట్టి కొద్దిగా నూనె పోసుకుందాం. ఎక్కువ వద్దు, కొద్దిగా సరిపోతుంది. లైట్గా ఏముంది. నూనె ఇంకా వేడి కావాలా? కాదే. ఓకే, నూనె అయితే వేడైంది. వేడైంది కాదే. మిర్చి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి చూడండి. అలాగే తెల్లబాయి ఇలా వేసుకోవాలన్నమాట. కొద్దిగా లైట్గా వలిచి దాంట్లో వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే అల్లం పేస్ట్ వేస్తారు. అలా వేయకూడదు అనమాట. ఇలా వేసుకుంటే కొద్దిగా ఘాటుగా ఉంటుంది అనమాట. ఆరోగ్యానికి మంచిది తెల్లగడ్డ కూడా. ప్రతి ఒక్క దాంట్లో కూరలు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆకు తీసి దీంట్లో తేకాకు ఏం చెప్పాను చూడండి ఫ్రెండ్స్. ఇది మనం ఇంకా మునగాకు వేసుకుందాం. పిండి వేసుకోవాలి. ఆకి తన్నుకో విరగబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మునగాకు తయారైంది. దించుకుందాం అంతే. చెప్తాలేదు, చెప్పేది ఏం లేదు. ఫస్ట్ వీడియో తీసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మునగాకు స్టేజ్ చూద్దాం ఎలా ఉంటుందో. సూపర్. ఎక్సలెంట్గా ఉంది. సేదంటే తాలింపు వేసిన తర్వాత సేదిపోయింది అనమాట. అసలు లేదు, నువ్వు టేస్ట్ తెలిస్తే కదా. ఎంతైనా పల్లెటూరి మునగాకే కథ వేరు. సిటీలో మునగాకు ఒక రకంగా, పల్లెటూరులో మునగాకు ఒక రకంగా ఉంటుంది. ఆయన ఒకటే. సిటీలో చేసుకోం కదా పెద్దగా. పొయ్యి మీద చేసేదానికి గ్యాస్ మీద చేసేదానికి చాలా తేడా ఉంది. చెప్పు. ఆకులో తినే అది కాక మళ్ళీ ఆకులో తినేది కాక ప్లేట్లో తినేది కాక ఆ కథే వేరు అనమాట. తినేది కాక మునగాకు తినేది కాక అంటుంటే చెప్పు. మునగాకులో ఇలా వేసుకోండి. మునగాకు పక్కన ఉండే మిరపకాయ ఇలా తింటే ఇది ఇంకా ఎక్సలెంట్, సూపర్గా ఉంది. ఇది ఇంకా టేస్ట్. వాడికి బొబ్బ మంటలేసింది మిరపకాయ తిన్న తర్వాత ఫ్రెండ్స్. ఇప్పుడు మామిడికాయ ముక్క వేసుకోండి కొద్దిగా లైట్గా.
నువ్వు కడితే నువ్వు నోట్లో అది కొలసం కూడా ముదురు, కొత్త కూడా కాదు ముదురు. మా ఛానల్ చూసే వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.